గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారండి కామెంట్స్‌లో. అందులో వచ్చింది ఏంటంటే సాంప్రదాయాలని గౌరవించటం, అవి పాటించటం గురించి అంశం. మా అత్తగారు పలానా పూజ చేశారండి. అది సాంప్రదాయంగా నాకు వచ్చింది. నేను అది చేయాలనుకుంటున్నాను. మాకు మా అత్తగారు చెప్పలేదండి అసలు మా సాంప్రదాయం ఏదో. మేము అసలు ఏం పూజ చేయాలి? అంటే ఈ సాంప్రదాయాలు కానీ, ఈ ఆచారాలు కానీ అసలు ఎవరు ప్రారంభించారు? ఎలా ఇవి వంశపారంపర్యంగా అలా వస్తూ ఉన్నాయి? చెయ్యకపోతే ఏమన్నా జరుగుతుందా? అసలు వీటిని ఎలా చూడాలి? నేటి సమాజంలో ఇలాంటివి చాలామంది మీరన్నట్టుగా కామెంట్స్ రూపకంగా పెట్టడమే కాదు, ఫోన్స్ ద్వారా కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇలాంటివి సరైనటువంటి అవగాహన లేక పాపం చాలామంది మాతృమూర్తులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇదంటే ఇంట్లో మగవాడు సరిగ్గా పట్టించుకోక పాపం వీళ్ళకి చెయ్యాలనేటువంటి ఒక ఉత్సుకత ఉంటుంది. తర్వాత వీళ్ళు ఏదో ఒకటి చేసి మన పిల్లల్ని బాగు చేయాలనేటువంటి స్త్రీలకు ముఖ్యంగా ఈ లక్షణం ఉంటుంది. తల్లి కదమ్మా, ఆవేదన, ఆందోళన, పిల్లల్ని నేను ఎట్లాగైనా గొప్పవాడిని చేయాలి అనేటువంటి, అందుకనే ఆవిడ తల్లి అయ్యింది. కాబట్టి అలాంటి వారందరి కోసం మీరు అడిగినట్టుగా నేను భావన చేస్తున్నాను. ఇంటి ఆచారం ఏమిటి, అసలు వీళ్ళు ఎక్కడ వాళ్ళు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే మా దగ్గరికి కూడా చాలామంది మీరు అడిగినట్టుగా మా దగ్గరికి వచ్చేవాళ్ళు. వస్తారు, అడుగుతారు కూడా. చాలా సందేహాలు ఇందులో. ఇట్లా వచ్చినటువంటి వాళ్ళు ఒక్కొక్కసారి మేము వారిని అడుగుతాం, మీ పేరేమిటి అని. వాళ్ళు చెప్తారు. మీ అమ్మగారి పేరేంటి, మీ అమ్మమ్మ గారి పేరేంటి, ఇవన్నీ అడుగుతూ ఉంటే అంటే మాకు భగవంతుడి దగ్గర నుంచి సమాధానం లభించేదాకా వెళ్ళి మేము ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. వాళ్ళు అంటారనమాట, గురుగారు ఈ పేర్లన్నీ ఎందుకు మీరు అడుగుతున్నారు అని చెప్పేసి. అప్పుడు మేము ఎందుకు అడుగుతామో వారికి తెలియదు. వాళ్ళకొక ఎందుకు అడుగుతున్నారు ఏంటో అన్నట్లుగా వాళ్ళు అడుగుతూ ఉంటారు. నేను చాలామంది దగ్గర వాళ్ళు ఇట్లా బాధపడుతూ వచ్చిన వాళ్ళ దగ్గర నేను అబ్జర్వ్ చేస్తే అమ్మవారి దగ్గర నుంచి నాకు వచ్చినటువంటి సమాధానాన్ని మీతో పంచుతున్నానమ్మా. వాళ్ళు ఇట్లా పేర్లు చెప్పిన తర్వాత వాళ్ళు మాది పలానా ఊరండి అని చెప్తారనమాట. మీ ఊరు అది కాదు అని నేను అంటాను. లేదండి, మా మావయ్య గారు అక్కడే పుట్టారు, మా బాబాయ్లు అక్కడే పుట్టారు, మా అమ్మాయి అక్కడే పుట్టిందని. లేదమ్మా, అంటే మీరు ఇక్కడి నుంచి ఇది మీకు 3వ ఊరు. అతపూర్వం ఈ పలానా చోట నుంచి ట్రావెల్ చేసి ఇది మీకు 3వ ఊరు, కాబట్టి ఇదేదో కనుక్కొని రండి అని చెప్తే చాలామంది అలాగా వచ్చి గురువుగారు క్షమించండి మీరు చెప్పిందే నిజం అన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నా దగ్గర. ఇప్పుడు ఏంటంటే చాలామంది ట్రావెలింగ్ ద్వారా వారి వారి సంప్రదాయాలను కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వలస వచ్చేస్తారు. ఎస్, మీరు అన్నది కరెక్ట్. వలస రావటం ద్వారా కానివ్వండి, ఏదైనా ఉద్యోగార్థమే కానివ్వండి, లేదా వివాహానంతరం ఇంకో ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోవటం కానివ్వండి, ఇలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా ఇది కాకుండానమ్మా పూర్వకాలంలో ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఒక పెద్ద కుటుంబం దగ్గర, కాస్త ధనవంతుల కుటుంబం దగ్గర వారి పనివాళ్ళు కానివ్వండి, వారి పొలం పని చూసేటువంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే వారి ఇంట్లో ఏదైనా బట్టలు ఉతికేటువంటి వాళ్ళు కానివ్వండి, ఏదైనా అందరూ కూడా ఒక పంచన ఉన్నట్టుగా వారింటికే ఉండేవాళ్ళు పూర్వకాలంలో. ఇప్పుడు వీళ్ళు ఇక్కడి నుంచి ఏదైనా వెళ్ళిపోవాల్సి వచ్చింది అనుకోండి, ఇక్కడ వాళ్ళకి కలిసి రాల పంట, వీళ్ళందరినీ కూడా కుటుంబంలాగా పక్క ఊరు పట్టుకెళ్ళేవారు. ఇలా కూడా జరిగినాయి కొన్ని సందర్భాలు. ఈ జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ ఉండంగా వీళ్ళకి ఒక దేవత ఉంటుంది ఈ ఊళ్ళో ఉండంగా. ఈ దేవతారాధన అక్కడికి ఊరికి పోయినా కూడా చేసేవారు. సో అక్కడ ఒక చెట్టు దగ్గర, ఒక కొండ దగ్గర ఏదో వీళ్ళు ఒక దేవతని పవిత్రమైన ప్రదేశంలో పెట్టుకుని ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆ ఊళ్ళో వాళ్ళకి ఈ దేవత కొత్తగా కనిపిస్తుంది. మీరు గమనించారా లేదు? ఇలాగా ఈ దేవతల యొక్క ప్రయాణం కూడా ఇలా జరిగింది ఈ మనుషుల ద్వారా, ఒక రకంగా చెప్పాలి అంటే. అందుకనే మనకి అక్కడక్కడ కూడా కొన్ని చోట్ల ఈ దేవతలు సేమ్ అదే పేరుతో దేవాలయాలు మనకు కనిపించడానికి గల కారణం కూడా ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా కొంత సంప్రదాయాలు ఆ ఊరికి అట్లాగా ఇక్కడ చేస్తున్నప్పుడు వీళ్ళు మళ్ళీ ఈ ఊరు వచ్చినప్పుడు బాగా ఎదిగారు అనుకోండి, అప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ వీళ్ళు ఏదో పూజ చేశారు ఆ దేవతకి, వీళ్ళకి బాగా కలిసి వచ్చింది, ఏమిటండి మీరు చేసిన పూజ అని అడుగుతారు. చెప్పండి అని అడుగుతారు. అంటే గొమ్మ మాకు కొండాలమ్మ తల్లి ఉంది,
మా ఎలువెల్పు అని ఏదో ఒక అమ్మవారి పేరు. ఇప్పుడు నేను కొండాలమ్మ తల్లి అనేది ఒక పేరు చెప్పాను మీకు. ఇంకొకరికి తలుపులమ్మ తల్లి ఉంటుంది, ఇంకొకరికి మైసమ్మ తల్లి ఉంటుంది, ఇంకొకరికి రేణుక ఎల్లమ్మ తల్లి ఉంటుంది. ఇలాగా వాళ్ళు చెప్పినప్పుడు మీకు అప్పటిదాకా అసలు ఆ దేవత ఎవరో తెలియదు, మీరు విని ఉండరు ఒకసారి. ప్లస్ మీకు కూడా అసలు ఆ దేవత విషయాలు కూడా తెలియవు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, వీళ్ళు చెప్పంగానే అయ్యో నేను కూడా బాధపడుతున్నాను కదా, వాళ్ళకి బాగా కలిసి వచ్చింది కదా చేస్తే, సో నేను ఆ దేవతని ఆరాధన చేద్దాము అని వీళ్ళు బయలుదేరుతారు. ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఏంటండి లోపం? అంటే ఈ దేవతను పూజ చేయడం వల్ల తప్పు కాదు, ఈ దేవతను నమస్కరించడం చేయడం తప్పు కాదు, కానీ అసలు మీరు నిత్యము కొలిచే దేవత మీ ఇంటి దేవతను వదిలేసి కొంతమంది ఈ కొత్త దేవుడు అన్నట్టుగా కొత్త కొత్త దేవతలను ఆరాధన మొదలు పెడుతున్నారు. ఇది ప్రమాదం, అది తప్పు, అలా చేయకూడదు. మీ ఇంటి దేవుడిని కొలుస్తూ ఇక్కడున్న అమ్మవారికి మీరు పసుపు కుంకుమ సార ఇవ్వటంలో తప్పు లేదు. కానీ మీ ఇంటి దేవుడు ఎవరు, వారి యందు మీకు విశ్వాసం పరిపూర్ణంగా ఉండాలి. ఇది వీక్షకులు ముందర గమనించాలి. చాలా మందికి తెలియదని సమాధానం ఇస్తున్నారండి. ఇప్పుడు దేవుడు తెలియదండి ఎవరో అని. ఒక్క మాటమ్మా, నేను ఇట్లా అంటున్నాను మీరేమనుకోవద్దు. మీకు వీకెండ్ వచ్చింది, మంచి హోటల్స్ ఎక్కడున్నాయి చెప్పండి. టక్కున ఇంటి చుట్టుపక్కల కానీ ఎప్పుడు వెళ్ళేదేమన్నా మీరు సెర్చ్ చేస్తున్నారా లేదా ఫోన్లో పట్టుకుని? మరి దాని మీద ఇంట్రెస్ట్ ఉండబట్టేగా నువ్వు సెర్చ్ చేసింది. మరి ఇంటి దేవుడు ఎవరు మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరు సెర్చ్ చేయాలి? మనమేదే ఉంటాం. మరి మీరు సెర్చ్ దాని గురించి చేయకుండా ఈ విషయంలో అయితే సెర్చింగ్, ఎక్కడైనా మంచి చీరలు అమ్ముతారంటే సెర్చింగ్లు, బంగారం ఎక్కడ డిజైన్ మోడల్స్ బాగున్నాయి అంటే తిరగటానికి ఓపిక వస్తుంది. ఇంటి దేవుడు ఎవరో తెలుసుకోవటానికి ఓపిక లేదు మనకి. ఇలా అంటున్నాను, వేరేగా అనుకోవద్దు. అంటే కనీసం ఆధారం కూడా లేదండి మాకు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు అనేవాళ్ళు కూడా ఉంటారు. వాస్తవం, చెప్పేవాళ్ళు ఎవరు లేరు అని అనుకున్నప్పుడు మీరు ఏ జిల్లా వాళ్ళు, దాన్ని బట్టి దేవతలు బయటకు వస్తారు. ఓ అలా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనకి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారు, ఇక్కడ ఉండే వాళ్ళందరి పేర్లు ఏముంటాయమ్మా? యాదగిరి, యాదయ్య, యాదమ్మ, యదుభూషణ్, ఇట్లా యా అనే అక్షరంతోనే మీకు పేర్లు ఉంటాయి. మీరు బాగా గమనించండి. ఇప్పుడు తిరుపతి వెంకన్న కంటే వాళ్ళకి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి పెద్దగా కనిపిస్తారు. మనం అనుకుంటాము అయ్యో తిరుపతి వెంకటేశ్వరం అంత పెద్దవాడు కదా, గొప్పగా వాళ్ళు వీళ్ళు దండం పెట్టట్లేదు ఏంటి అని అనుకుంటాం. కానీ వీళ్ళకి ఇక్కడ ఆయన ప్రథమంచ దేవుడు. ఈ క్షేత్రానికి, తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి నాయకుడమ్మ. అంత గొప్ప ప్రాధాన్యత కలిగినటువంటి వాడు, ప్రధానమైనటువంటి వాడు. విష్ణు శక్తిగా ఇక్కడ కూడా మీరు గమనించాల్సింది, శక్తి ఒకటే, రూపాలు వేరు, నామాలు వేరు. కాబట్టి ఇలా ఉంటుంది. మీరు సింహాచలం వెళ్ళారనుకోండి, అప్పన్న, అప్పలమ్మ, అప్పలయ్య, సింహాద్రి, ఇవే ఉంటాయి. అంటే ఏంటి, మీరు ఆ ప్రాంతం వాళ్ళు. అంటే ఇప్పుడు మీ దేవత ఎవరయ్యారు? కాబట్టి ఇట్లా ఊళ్ళ పేర్లు మూలకంగా మీరు అదే తిరుపతి వెళ్ళారనుకోండి, స్వామివారు అనంతోవై విష్ణు, అనంతనామాలు వాడు అక్కడ ఉన్నది స్వామివారు. కాబట్టి అట్లాగా ఇప్పుడు మీరు బెజవాడ వెళ్ళారనుకోండి, దుర్గమ్మ, భవానీ, ఇలాంటి పేర్లు మీరు ఎక్కువ గమనిస్తూ ఉంటారు. అదే మీరు గోదావరి జిల్లాలో అన్నవరం చుట్టుపక్కల ఊళ్ళు వెళ్తే సత్యన్న, సత్తయ్య, సత్యనారాయణ, సత్యమ్మ, సత్యవ్వ, ఇలా పేర్లు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ పేర్లను బట్టి, మీ జిల్లాలను బట్టి మనం మీ ఇంటి దేవుడు ఎవరనేది కూడా మనం అంచనా వేయవచ్చు. చూడండి, మరి ఇప్పుడు నేను అదే అంటున్నా కదా, మనం తెలుసుకోవాలని సెర్చింగ్ చేసే ఆలోచన మనకు ఉండాలి. మనం అది సెర్చ్ చేయటం లేదు, కాబట్టి మనది తప్పు. ఇప్పుడు మీరు వేములవాడ సైడ్ వెళ్ళారనుకోండి, అందరికీ రాజేశ్వరరావు, రాజేశ్వర స్వామి, రాజన్న, రాజయ్య, ఇవే కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతంలో వాళ్ళు ఆ దేవుడు పెద్దగా అక్కడ అధిపతిగా ఉన్నాడు కాబట్టి అప్పట్లో సహజంగా ఆ ఇంటి పేరుతో వెలుగొందేవాళ్ళు. ఇంటి దేవుడు అంటే ఇప్పుడు ఇట్లా వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, వీరే ఉంటారా అండి? దేవతలు కూడా ఉన్నారు, అమ్మవార్లు ఉన్నారు. కొంతమంది కామేశ్వరి దేవి ఉంటుంది, అమ్మవారి ఇలవేలుపు కామేశ్వరి దేవి ఉంటుంది. ఈ కామేశ్వరి దేవి చాలా వైశిష్ట్యంగా ఉంటుందమ్మా, విశిష్టంగా ఉంటుంది. ఆవిడని ఏం చేస్తారంటే తొట్టిలో కూర్చోబెడతారు.
మీకు కొన్ని చోట్ల గమనిస్తే బ్రాహ్మణులకి చాలామంది కామేశ్వరీ దేవి ప్రధానమైన దేవత. బ్రాహ్మణులు ఈ కామేశ్వరి దేవిని పూజ చేసి ఒక చక్కని మన బుట్టల్లాగా, మనకి పూర్వం మనం ఈ సిమెంటు తట్టలు అప్పట్లో మట్టి తట్టల్లాగా మనకి ఒక దాంతో ఈత బెత్తం దాని పొరలతో అల్లేవాడు. ఈ బుట్టల్లో చక్కగా చీర కానీ పట్టు వస్త్రం కానీ వేసి కొత్తది ఆ కామేశ్వరి దేవిని దానిలో కూర్చోబెట్టి ఇంటి మధ్య భాగంలో ఆమెను వేలాడి తీసేవారు. ఇంటి దేవత కింద ఆవిడ అంటే హైలో ఉండాలి, హైట్ కూడా. అంటే మనం కింద నడుస్తూ ఉంటాము, ఆవిడకి ఎటువంటి అంటే చెడు తగలకుండా కింద నడిచినప్పుడు ఏది కూడా పొరపాటున కాళ్ళు తగలచ్చు, చేతులు తగలచ్చు. చిన్నపిల్లలు ఉంటే అన్నం తినేటప్పుడు మెతుకులు అక్కడక్కడ పడుతూ ఉంటాయి. పిల్లల్ని ఆడిస్తూ అన్నం పెట్టేవాళ్ళు కదమ్మా పూర్వం. ఇప్పట్లాగా ఫోన్ పడేసి నువ్వు తిను నీ తిండి అంటల్లా. అవును, అప్పట్లో చక్కగా ఒక చందమామ కథ, ఒక రాముడు కథ, ఒక కృష్ణుడు కథ, ఒక శివయ్య కథ, ఓ దుర్గమ్మ కథ చెప్తూ అన్నం పెట్టేవాళ్ళు. అతను చక్కగా అంత అన్నం తిన్నారు, భీముడిలాగా ఉన్నారు అప్పట్లో పిల్లలు. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి, మన ఇంటి ఆచారం ఏంటి. ఇట్లా కామేశ్వరి దేవి చాలామందికి ఇలవేల్పుగా ఉంది, కొంతమందికి రాజేశ్వరి దేవి ఇలవేల్పుగా ఉంది, కొంతమంది లలితాదేవి ఇలవేల్పుగా ఉన్నది, లలిత అమ్మవారు. కొంతమందికి ఈ శక్తి దేవతల్లో కాళికాదేవి ప్రాధాన్యంగా ఇలవేల్పుగా ఉంటుంది. మీరు బెంగాల్ ప్రాంతం పోయారనుకోండి, అక్కడ కాళీదేవత చాలామందికి ఇలవేల్పుగా ఉంటుంది. కాబట్టి మీరు ఒరిస్సాలో కొంత ప్రాంతం పెడితే బగళాముఖి దేవి ఇలవేల్పుగా ఉంటుంది. కాబట్టి ఇలాగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే కొంతమందికి నాగదేవత ఇలవేల్పుగా ఉంటుంది. నిజం గురువు గారు, చాలా మంది నేను గమనించాను, చూసాను. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలవేల్పుగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి మీరు గమనిస్తే, ఇది ఆదిశంకర భగవత్పాదుల వారు, శంకరం శంకరాచార్యం, శంకరుడే సాక్షాత్తు విశ్వనాథుడే, కాశీ విశ్వేశ్వరుడే, కైలాసనాథుడే ఆచార్యుడిగా పుట్టినటువంటి ఈ భూమి. ఆ సమయంలో పాషాండ మతాలు 72 మతాలు విజృంభిస్తున్నాయి ఈ దేశంలో. నేను నాది, నేను నాది, నువ్వు తక్కువ ఇలాంటి భావనలతో ఉన్నప్పుడు అవైదిక మతాలన్నిటినీ కూడా ఆయన రూపుమాపి పంచాయతన పూజ అనేటువంటిది ఏర్పాటు చేశారు. సో ఈ పంచాయతన పూజ ద్వారా అమ్మవారి ప్రధానంగా ఉండేటువంటిది అంబికా పంచాయతనం. సో ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఇలా పెట్టుకున్న వాళ్ళందరూ కూడా అమ్మవారే వాళ్ళకి ప్రధానమైనటువంటి ఇంటి దేవత. శివుడు మధ్యలో పెట్టుకుని పూజ చేస్తారు, వాళ్ళకి శివ పంచాయతనం. వీళ్ళందరూ కూడా శివుడే వాళ్ళ ఇంటి దేవుడు. ఇక విష్ణువుని పెట్టుకునేటువంటి వాళ్ళు ఉంటారు, అక్కడ విష్ణు పంచాయతనం అయింది. సో విష్ణువే ఇక్కడ వీళ్ళందరికీ ఇలవేలుపు. ఆ విష్ణు అవతారాల్లో వేరువేరుగా ఉండవచ్చు. ఇప్పుడు నరసింహస్వామిగా, వేణుగోపాల స్వామిగా, కృష్ణుడుగా, వెంకటేశ్వర స్వామిగా, రాముడుగా ఉండవచ్చు, అది వేరే విషయం. కానీ అక్కడ విష్ణు స్వరూపం విష్ణుదేగా, కాకపోతే విష్ణుమూర్తిదేదైనా వాళ్ళకి అక్కడ ఇలవేల్పుగా ఉండవచ్చు. అలాగే సూర్యుడు ప్రధానమైనటువంటి మధ్యలో పెట్టుకుంటారు, కాబట్టి సూర్య పంచాయతనం అది. అలాగా మీకు కోణార్కు సూర్యనారాయణ దేవాలయం, మీకు అరసవిల్లి ప్రాంతంలో వెళ్ళినా కూడా మీకు సూర్యుడిని ప్రతి ఇంట్లో కూడా మనం స్వామివారి ఫోటోని చూస్తాం. అలాగే గణేష్ పంచాయతనం, గణపతి పంచాయతనం, గణపతే ప్రధానమైనటువంటి దేవుడు. అలా ఇప్పటికీ కూడా కాశీలో కూడా గణపతే ప్రధానమైన దేవుడి కింద డిండి గణపతి. మీకు డిండి గణపతిని చూడకుండా కాశీ నుంచి ఎవరు రారు, ఖచ్చితంగా దర్శనం చేసుకుంటాం. కాబట్టి ఇలాగా అనేక రకాలుగా ఈ పంచాయతన దేవత అప్పుడు స్వామివారి పెట్టంగానే అందరూ ఒక్కసారి ఆయన మూకమ్మడిగా చాలా సంతోషంతో అంగీకారం చెప్పి, నీవే జగద్గురు ఈ జగత్తుకి. అప్పటి నుంచి అసలు అంత పూర్వము వేదవ్యాసుల వారు జగద్గురువుగా ఉండేవారు. వేదవ్యాసుల వారి తర్వాత మళ్ళీ జగద్గురువుగా ఈ జగత్ అందరి చేత పూజింపబడ్డవారు ఎవరైనా ఉన్నారు ఈ సృష్టిలో, ఈ భూమిలో అంటే వారే శంకరాచార్యులు వారు. కాబట్టి అలాంటి శంకరాచార్యులు వారు ఈ పంచాయతనం పెట్టడం మూలకంగా కొంతమందికి అమ్మవారు ఇలవేల్పోయింది, కొంతమందికి స్వామివారు శివుడు ఇలవేల్పుగా, విష్ణువు ఇలవేల్పుగా, సూర్యుడు ఇలవేల్పుగా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలవేల్పుగా, నాగదేవత ఇలవేల్పుగా, ఇలాగా ఒక్కొక్కరికి ఇలవేల్పుగా అయ్యారనమాట. కాబట్టి మీ ఇంటి దేవుడు ఎవరు అనేటువంటి దానిలో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయకపోవటం అది మీ తప్పు అవుతుంది తప్ప అదేదో మా అత్తగారు చెప్పలేదండి అని మాత్రం ఎప్పుడు చెప్పకూడదు. తప్పకుండా ఇది వారంతట వారే తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ ఇలవేల్పుని కనుక ఆరాధన చేస్తూ మిగతా దేవతలను ఆరాధన చేయటంలో ఎప్పుడు కూడా తప్పులేదు. కాబట్టి ఈ విధంగా మన కులదేవతని, మన ఇంటి దేవుణ్ణి
మనం తెలుసుకోవాలి. సద్గురువుని ఆశ్రయించినట్లయితే దానికి తప్పకుండా సమాధానం లభిస్తుంది. చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. అమ్మవారి ఆశీస్సులు.